రోజు మరి కోజ్గి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నిన్న కోజ్గి మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మరి ఇంకో పేడ్ ఆర్టిస్ట్ వచ్చిండు కోజ్గికి ప్రెస్ మీట్ పెట్టడానికి. మరి గతంలో జరిగిన అభివృద్ధి గురించి మరి ఆ పేడ్ ఆర్టిస్ట్ వచ్చి కోజ్గిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. మరి గతంలో ఎమ్మెల్యే గురించి మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఏదో కమిషన్లు అయ్యేదని మాట్లాడండి అని చెప్పి ఆయన ఏదో పెద్దగా వచ్చి పెద్ద మాటలు మాట్లాడిపోయాడు ఆ పేట ఆర్టిస్టు. అది అందరికీ తెలుసు. ఏదో మా కార్యకర్తలను నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు తెలియదు. గత ఎమ్మెల్యే గురించి పెద్ద క్రషర్ మిషన్ వాళ్ళు కానీ, రైస్ మిల్లర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ ఇలాంటి వాళ్ళని అడిగితే తెలుస్తాయి ఆయన గురించి. కార్యకర్తలను అడిగితే అది అందరికి తెలిసిన సత్యమే. ఇంకా రెండోది, ఆయన పక్కన మా కోజీ నాయకులు కూర్చొని ఏదేదో మాట్లాడిండ్రు పార్టీ గురించి, ఇట్లా అట్లా అభివృద్ధి గురించి, దాని గురించి అని. మరి మా కోజీ నాయకుల్ని అడుగుతున్నాము, మరి గతంలో అభివృద్ధి జరిగినప్పుడు నువ్వు కోజీకి మొత్తం నేను మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినా, నాకు బిల్లులు రాలేవు, నేను వస్తా ఆత్మహత్య చేసుకుంటా అని మాట్లాడినా. నువ్వు గత ప్రభుత్వంలో నాయకుడే, అదే ప్రభుత్వంలో అదే ఎమ్మెల్యే చేతి కింద ఉండి పనిచేసి కోజీలో పనిచేసినా నాకు రూపాయి రాలేదని నువ్వే మొత్తుకున్నావు. మరి ఈ రోజు అభివృద్ధిని చూసి మీరు ఓర్చుకోలేక కంట్లో ఒత్తులేసుకొని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అదేవిధంగా ఆ దౌలతాబాద్ నుంచి వచ్చిన అద్దె నాయకుడు, పేడ్ ఆర్టిస్ట్ అంటారు. అంటే ఆయనకి ఏం లేదు, హైదరాబాద్ లో ఉంటాడు, నేను యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని అంటాడు. మరి ఆయన పక్కన కూర్చున్న ఈ ఎప్పుడైతే మాట్లాడే పేడ్ ఆర్టిస్ట్ ఉన్నాడో దౌలతాబాద్ నుంచి వచ్చిన నాయకుడు, ఆయన పక్కన మా కోజ్గి ఆ పేడ్ ఆర్టిస్ట్ చెడ్డేసుకోక ముందు నుంచి కూడా కొడంగల్ నియోజకవర్గానికి ఆ పార్టీకి నియోజకవర్గ అధ్యక్షునిగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ఆయనకు తెలుసు అభివృద్ధి అప్పుడేంది ఇప్పుడేంది అనేది. నీ వచ్చి ఏంది మాట్లాడాను, ఆయన బోడిలింగం గాడు నీకేం తెలుసు అని మాట్లాడతాడు. అభివృద్ధి గురించి నీకు కోజీలో ఏం తెలుసు? హైదరాబాద్ ఉంటుంది కోజీల అభివృద్ధి, కొడంగల్ అభివృద్ధి నీకేం తెలుసు? కాబట్టి అట్లా ఎప్పుడు ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ అలాంటి మాటలు నీవు ఎప్పుడు మాట్లాడకు. నీకు ఒక్కటేస్తే మాకు 4 వస్తాయి మాట్లాడడానికి. కానీ వ్యక్తిగతంగా మాట్లాడి ఒకరిని విమర్శించే అటువంటి సంస్కారం మాకు మా నాయకులు నేర్పలే. ఎంతసేపు ఉన్నా అభివృద్ధి గురించి ప్రెస్ మీట్లు పెడతారు అధికార పార్టీలు అంటావు. అరే నాయన, ప్రెస్ మీట్లు పెట్టేది మేము ఎవరిని తిట్టనికే కాదు, మేము జరిగే అభివృద్ధిని చెప్పుకోనికే ప్రెస్ మీట్లు పెడుతున్నాం. నీలాగా దౌలతాబాద్ లో పోయి మాట్లాడితే నీకు ఇంత ఇస్తారు, కొడంగల్లో పోయి మాట్లాడితే ఇంత ఇస్తారు, అట్లా పేడ్లాడ్స్ లాగా నీకు ఇంత ఏదో కమిషన్ తీసుకొని పైసలకు వచ్చి మాట్లాడే నాయకులు మా దగ్గర లేరు. ఒకసారి నోరు జాగ్రత్తగా పెట్టుకొని తస్మాత్ జాగ్రత్తగా ఉండి అభివృద్ధిని చూసి నువ్వు సహకరించు, లేకపోతే నోట్ల మన్ను పోసుకొని ఊకే కూర్చో. అంతేగాని నువ్వు అనవసరంగా వాళ్ళని వీళ్ళని తిట్టడము, నువ్వు ఆడభివృద్ధి ఏం చేసినావు, నువ్వు చెడ్డి తొడగముందే నీ పక్కన కూర్చున్న నియోజకవర్గ స్థాయి నాయకుడు మా కోజీ నాయకుడు నీ పక్కనే ఆయన అడుగు. ఆయన ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లుంది అభివృద్ధి, కొడంగల్ కోజీ ఈ రోజు ఏం జరుగుతుంది ఎట్లుంది అనేది వచ్చి చూసి మాట్లాడు. కానీ ఉట్టిగా నీవేదో ఇట్లా వచ్చి కిరాయి మనిషిలాగా వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. మళ్ళొకసారి నీ విధంగా ఒక అవాకులు చెవాకులు వేరి వ్యక్తిగతంగా ఒక పార్టీ నాయకుల మీద ఏది తెలుసుకోకుండా మాట్లాడినావంటే ఖబర్దార్ జాగ్రత్త, మళ్ళీ సార్ బాగుండదని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నాం.